మనలో చాలామంది లైఫ్‌లో పెద్ద మిస్టేక్స్ చేస్తున్నాం. మనకు నచ్చకపోయినా యెస్ అంటాం. మనకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళ కోసం కూడా అడ్జస్ట్ అవుతాం. మన ఎమోషన్స్ వల్ల రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. మరి చివరికి మనమే బాధపడతాం, స్ట్రెస్ అవుతాం. ఇది వాళ్ళ వల్ల లేక మన వల్ల? ఈరోజు మీ ఆలోచనను చేంజ్ చేసే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనీ ప్రాబ్లమ్స్, కెరీర్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్. కానీ మన లైఫ్‌లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ మన రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, పీపుల్ ప్లీజింగ్ అంటే మొహమాటం వల్ల వస్తాయి. మనం ఒకరిని బ్లైండ్‌లీ ట్రస్ట్ చేసాం. మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయలేము. మొహమాటం వల్ల మనకు నచ్చని లైఫ్‌ని లీడ్ చేస్తుంటాం. ఒక్కసారి నిజంగా ఆలోచించండి. మీ లైఫ్‌లో కూడా ఇలా జరుగుతున్నదా? ఈ వీడియోలో మనం 3 పవర్‌ఫుల్ టాపిక్స్ గురించి డీప్‌గా మాట్లాడుకుందాం. నంబర్ 1, రిలేషన్‌షిప్స్ మన లైఫ్‌ని ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి? సెకండ్, ఎమోషన్స్ మన డెసిషన్స్‌ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయి? థర్డ్, మొహమాటం మన లైఫ్‌ని సైలెంట్‌లీ డ్యామేజ్ చేస్తున్న హ్యాబిట్. ముఖ్యంగా వీటి నుంచి బయటపడటం ఎలా? ముందుగా రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడుకుందాం. రిలేషన్‌షిప్స్ లేకుండా లైఫ్ ఇన్‌కంప్లీట్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పార్ట్నర్స్ ఇవి మన ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్. కానీ అదే రిలేషన్‌షిప్స్ చాలా స్ట్రెస్‌కి కారణమవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే టూ మెనీ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల. మనం ఒకరిని కేర్ చేస్తే వాళ్ళు కూడా సేమ్‌గా బిహేవ్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇది హ్యూమన్ నేచర్. కానీ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే మన ఎక్స్‌పెక్టేషన్ రియాలిటీకి మ్యాచ్ కానప్పుడు. కానీ రియాలిటీలో ప్రతి పర్సన్‌కి ఓన్ ప్రాబ్లమ్స్, ఓన్ థింకింగ్, ఓన్ ప్రయారిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్రెండ్‌కి హెల్ప్ చేస్తారు. మీరు అతని బ్యాడ్ టైమ్‌లో సపోర్ట్ చేస్తారు. ఒకరోజు మీకు అవసరం వచ్చింది. కానీ అతను బిజీ లేదా ఇగ్నోర్ చేశాడు. వెంటనే మన మైండ్‌లో థాట్ ఎలా వస్తుందంటే, నేను అతనికి అంత చేశాను. అతను నాకు ఎందుకు చేయలేదు అని. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి సిట్యుయేషన్ మీ లైఫ్‌లో కూడా జరిగిందా? ప్రాబ్లమ్ ఫ్రెండ్ గాదు. ప్రాబ్లమ్ మన ఎక్స్‌పెక్టేషన్. ఎందుకంటే ప్రతి పర్సన్‌కి సేమ్ థింకింగ్ ఉండదు, సేమ్ ప్రయారిటీస్ ఉండవు, సేమ్ ఎమోషన్స్ ఉండవు. హెల్తీ రిలేషన్‌షిప్ అంటే ఎక్స్‌పెక్టేషన్ కాదు, అండర్‌స్టాండింగ్. ప్రతి పర్సన్ పర్ఫెక్ట్ కాదు. ప్రతి పర్సన్ సేమ్ ఎఫెక్ట్ పెట్టడు. ఇది యాక్సెప్ట్ చేస్తే డిసప్పాయింట్‌మెంట్ తగ్గుతుంది. మీరు ఇలా థింక్ చేయాలి. నేను నా స్వభావం వల్ల హెల్ప్ చేస్తున్నాను. రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్ కోసం కాదు అని. కొంతమంది హ్యాపీనెస్ మొత్తము ఒక పర్సన్ మీద డిపెండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పార్ట్నర్ మెసేజ్ చేయకపోతే యాంగ్జైటీ, ఫ్రెండ్ కాల్ చేయకపోతే లోన్లీనెస్. ఇది స్లోలీ అడిక్షన్ అవుతుంది. ఇదే ఎమోషనల్ ఇండిపెండెన్సీ. మీ హ్యాపీనెస్ కంట్రోల్ ఇంకోరి చేతిలోకి వెళ్తే మీరు వీక్ అవుతారు. దీనికి సొల్యూషన్ మీ లైఫ్‌లో పిల్లర్స్ ఉండాలి. పర్సనల్ గోల్స్, హాబీస్, సెల్ఫ్ గ్రోత్, ఇండిపెండెంట్ థింకింగ్ ఉండాలి. మనలో చాలామంది బౌండరీస్ పెట్టరు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్ ఎప్పుడైనా కాల్ చేస్తాడు. మీ టైం డిస్టర్బ్ చేస్తాడు. మీకు ఇష్టం లేకపోయినా మీరు యెస్ అంటారు. మీరు ఎప్పుడైనా నో అనాలనిపించి కూడా యెస్ అన్నారా? బౌండరీస్ అంటే ఇది నా లిమిట్ అని చెప్పడం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బిజీ, తర్వాత మాట్లాడుకుందామని. ఇప్పుడు ఎమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎమోషన్ కోపం. కోపం వచ్చినప్పుడు బ్రెయిన్ లాజికల్‌గా థింక్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్ ఒక చిన్న మిస్టేక్ చేశాడనుకుందాం. మీరు కోపంలో హార్ష్‌గా మాట్లాడతారు. లేటర్ రిగ్రెట్. ఎందుకు ఇలా జరుగుతుందంటే కోపం వచ్చిన టైంలో బ్రెయిన్ ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్తుంది. దీనికి సొల్యూషన్ 10 సెకండ్స్ డీప్ బ్రీత్, సిట్యుయేషన్‌ని కామ్‌గా అనలైజ్ చేయాలి. సెకండ్ ఎమోషన్ ఓవర్ అటాచ్‌మెంట్. ఒక పర్సన్ మీద ఎక్కువ అటాచ్‌మెంట్ పెట్టుకోవడం. అటాచ్‌మెంట్ న్యాచురల్, బట్ ఎక్సెసివ్ అటాచ్‌మెంట్ వెరీ డేంజరస్. ఎందుకంటే మీ హ్యాపీనెస్ వన్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఐడెంటిటీ లాస్ అవుతుంది. దీనికి సొల్యూషన్ లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ బ్యాలెన్స్ కావాలి. థర్డ్ ఎమోషన్ జెలసీ. జెలసీ అనేది చాలా కామన్ ఎమోషన్. జెలసీ అనేది కంపారిజన్ క్రియేట్ చేస్తుంది. కంపారిజన్ ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది. ఇన్సెక్యూరిటీ వల్ల స్ట్రెస్ వస్తుంది. దీనికి సొల్యూషన్ ఫోకస్ ఆన్ గ్రోత్, నాట్ కంపారిజన్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మొహమాటం. మొహమాటం అంటే మనకు నచ్చకపోయినా ఎస్ చెప్పడం. చాలామంది మొహమాటాన్ని మంచి గుణం అనుకుంటారు. కానీ నిజానికి మొహమాటం చాలాసార్లు మన లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తుంది. మొహమాటం ఎందుకు వస్తుంది? మొహమాటం వల్ల మన లైఫ్‌లో ఏం జరుగుతుంది? ముఖ్యంగా దాని నుండి బయటపడటం ఎలా?
సింపుల్గా చెప్పాలంటే మనకు ఇష్టం లేకపోయినా ఇతరులు హర్ట్ అవుతారేమో అని మన నీడ్స్ని సాక్రిఫైస్ చేయడమే మొహమాటం. ఇది చాలా సూక్ష్మమైన బిహేవియర్. మనకు కొన్నిసార్లు రియలైజ్ కూడా కాదు. నో అనాలనిపిస్తుంది కానీ ఎస్ అంటాం. ఎందుకంటే మన మైండ్లో వాళ్ళు ఏమనుకుంటారో, ఫ్రెండ్షిప్ స్పాయిల్ అవుతుందేమో, నేను రూట్గా అనిపిస్తానేమో అని అనుకోవడం వల్ల. మొహమాటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే మీరు ఎప్పుడు ఎస్ అంటే వాళ్ళు స్లోలీ ఒక అజంప్షన్ తీసుకుంటారు. ఈ పర్సన్ ఎప్పుడూ అవైలబుల్ అని. అంటే కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ దృష్టిలో వీడికి ఏ పని పాట లేదు, ఎప్పుడూ అవైలబుల్లోనే ఉంటాడని నిర్ణయానికి రావడం. ఫస్ట్ టైం హెల్ప్ జెన్యూన్, సెకండ్ టైం ఓకే, థర్డ్ టైం నుంచి అది హ్యాబిట్. మొహమాటం వల్ల ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. ఇన్సైడ్ మైండ్లో నేను ఇది చేయాలనుకోవడం లేదు అనుకుంటారు, కానీ అవుట్ సైడ్ బిహేవియర్లో సరే చేస్తాను అంటారు. ఈ సంఘర్షణ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. మొహమాటం వల్ల మనలో ఫ్రస్ట్రేషన్ స్లోలీ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే మన అవసరాలు ఇగ్నోర్ అవుతున్నాయి. కొంతకాలం తర్వాత కోపం ఆపుకోలేకపోతాం. మీరు బౌండరీస్ క్లియర్గా పెట్టుకోకపోతే ఎదుటి వాళ్ళు మీ మీద రెస్పెక్ట్ తగ్గించుకుంటారు. ఎందుకంటే రెస్పెక్ట్ ఎక్కువగా బౌండరీస్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. మనకు ఎప్పుడూ అదర్స్ అప్రూవల్ కావాలి. నన్ను అందరూ మంచి వ్యక్తిగా థింక్ చేయాలని అందరికీ నో అనడం అవాయిడ్ చేస్తాం. కొంతమంది ఆర్గ్యుమెంట్స్ని కూడా అవాయిడ్ చేస్తారు, పోట్లాటలు రావద్దు అని. కానీ మానసిక సంఘర్షణని అవాయిడ్ చేస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ కాంప్రమైజ్ అవుతుంది. నిజం చెప్పమంటారా? ఇతరులను సంతోషపెట్టడం వల్ల టెంపరరీ అప్రిషియేషన్ వస్తుంది. నువ్వు చాలా గుడ్, నువ్వు చాలా హెల్ప్ఫుల్ అంటారు. కానీ లాంగ్ టర్మ్లో స్ట్రెస్, వాళ్ళ మీద కోపం, పగ, అలాగే ఎమోషనల్గా బర్న్అవుట్ బిల్డ్ అవుతుంది. హెల్తీ రిలేషన్షిప్లో మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది, అంతేకాని ఒక వినియోగంలా ఉండకూడదు. బౌండరీస్ లేకపోతే రెస్పెక్ట్ తగ్గుతుంది. ఇప్పుడు ఒకసారి కామ్గా ఆలోచించండి. మీరు రిలేషన్షిప్స్ కోసం మీ పీస్ని సాక్రిఫైస్ చేస్తున్నారా? మీ ఎమోషన్స్ వల్ల మీ డెసిషన్స్ తప్పు అవుతున్నాయా? మొహమాటం వల్ల మీ లైఫ్ కాంప్రమైజ్ అవుతున్నదా? రిమెంబర్ దిస్, రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా ఇంపార్టెంట్. ఎమోషన్స్ నెససరీ, కానీ కంట్రోల్ ఇంకా నెససరీ. కైండ్గా ఉండండి, కానీ వీక్గా కాదు. హెల్ప్ఫుల్గా ఉండండి, కానీ ఎక్స్‌ప్లాయిటెడ్‌గా కాకుండా. ఎందుకంటే మీ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పర్సన్ మీరే. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైఫ్లో మొహమాటం వల్ల ఎదురైన సిచ్యుయేషన్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.